సంపాదనకు మించి ఖర్చు, ఎదుటివారిలా బ్రతకాలి అని ఆశ. మనిషికి రెండూ ప్రమాదమే. ఒకటి మనల్ని అప్పుల పాలు చేస్తే, మరొకటి సంతోషాన్ని మనకు దూరం చేస్తుంది. మిత్రమా, గెలుపు అనేది ఒక ప్రయాణం. ఎదురయ్యే అడ్డంకులను పట్టించుకోకండి. ఓటములను అనుభవాలుగా ఉపయోగించుకోండి. మిత్రమా, ఎప్పుడైనా ఒకే మాట మాట్లాడే మనిషితో మనం ఉండాలి. అంతేగాని పరిస్థితులు, సమయం, స్థాయిని బట్టి మాట్లాడే మనుషులతో దూరంగా ఉండాలి. మిత్రమా, జీవితంలో ధనమే ప్రధానం అనుకునే వాళ్లకు ఎదుటి వాళ్ళ ప్రేమాభిమానాలు అక్కర్లేదు. ప్రేమాభిమానాలు ప్రధానం అనుకునే వాళ్ళకి ఎదుటివారి ధనం మీద ఎలాంటి మక్కువ ఉండదు. మిత్రమా, తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే, ఏ తప్పు చెయ్యకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండిపోయేవారు మరికొందరు. ఏమంటారు మిత్రమా? ఆనందంతో చప్పట్లు కొట్టేటప్పుడు 10,000 కలుస్తాయి. గౌరవంతో నమస్కరించేటప్పుడు 10,000 కలుస్తాయి. కానీ బాధతో కన్నీరు తుడుచుకునేటప్పుడు 1,000 కదులుతుంది. మన కష్టంలో మన వేలే కలిసి రానప్పుడు ఎవరో ఆదుకోవడానికి రాలేదని బాధపడడం అవసరమా మిత్రమా? జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి. ఎంత కష్టమైనా. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం, ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. మిత్రమా, మన ఆలోచనలు ఎప్పుడూ రాబోయే భవిష్యత్తు వైపు పరిగెత్తాలి, కానీ మనతో కలిసి నడవని గతం గురించి వేచి చూడకూడదు. ఇద్దరు వ్యక్తుల్ని ఎక్కువసార్లు కలిపేది అవసరం మాత్రమే. మన మీద చూపించే ప్రేమ కూడా అవసరమే. మిత్రమా, నీతో అల్లుకున్న ప్రతి పాత్ర ఏదో ఒక స్వార్థంతోనే ముడిపడి ఉంటుంది. తమ స్థానానికి అడ్డురానంత వరకే నీ నిర్ణయానికి విలువిస్తారు ఇక్కడ. మిత్రమా,